అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ కొంత భగవద్గీత భాష్యం చూస్తూ వెళ్దాము. కర్మలు, జ్ఞానము కలుపుకునే అనుష్ఠానం చేయవలసి ఉంటుంది అని మన పూర్వపక్షుల వాదన. ఆ విధంగా చెయ్యమని మన గీతా శాస్త్రంలో ఎక్కడా లేదు. పైగా ఉపనిషత్తులు కూడా ఆ విధంగా అంగీకరించవు. కేవలం జ్ఞానం వల్లే మోక్షము, కర్మల వల్ల మోక్షం లేదు. 2 కలుపుకొని చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ 2 పరస్పర విరుద్ధము అని మన సిద్ధాంతి చెప్తూ వస్తూ ఉన్నారు. మన పూర్వపక్షులు ఏదో విధంగా కర్మల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఏమంటూ ఉన్నారంటే, సిద్ధాంతి కర్మలను నేను శ్రౌత కర్మలుగా లేదా స్మార్త కర్మలుగా ఆ విధంగా చూపిస్తూ కూడా భగవద్గీత శ్లోకాలకు అన్వయం చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు అంగీకరించట్లేదు కదా! పోనీ ఇంకొక రకంగా అడుగుతాను. నిత్య కర్మలైతే చేయవలసే ఉంటుంది గదా! నిత్య కర్మలని వాటిని పిలుస్తారెందుకు అంటే, నిత్యము చేయవలసిన కర్మలు అని గదా వాటికర్థము. అటువంటప్పుడు మరి నువ్వు అసలు ఏ కర్మలు చేయడానికి వీల్లేదు, కర్మలన్నింటిని వదిలిపెడితేనే జ్ఞానం అని ఎట్లా చెప్తావో అని అడుగుతూ ఉన్నారు. నిత్యాని ప్రత్యవాయ పరిహారార్థం అనుష్ఠేయాని ఇతి చేత్ ఇదిగో ప్రత్యవాయం వస్తుంది మరి. ప్రత్యవాయం అంటే విపరీత పరిణామం, దుష్పరిణామం. ఏవైనా సరే నిత్యమైన కర్మలు అనుష్ఠానం చేయకపోతే పాపం కలుగుతుంది అని చెప్తారు. దాన్ని పరిహరించడం కోసమైనా సరే నిత్య కర్మలు చేయకపోతే కలిగే పాపాన్ని రాకుండా చూసుకోవడం కోసమైనా సరే నిత్య కర్మలు చేయవలసే ఉంటుంది కదా! ఏదో విధంగా ఎంతో కొంత కర్మలు అని అంటాను. దానికి నువ్వేమంటావు సిద్ధాంతి అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తున్నారు. దానికి మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, కాదు, కుదరదు. ఏ కర్మలంటే ఏ కర్మలు, అన్ని కర్మలు. మళ్ళీ కొన్ని కర్మల్ని పక్కన తీసి పెడతానంటే కుదరదు. పైగా అసన్యాస విషయత్వాత్ ప్రత్యవాయ ప్రాప్తేహే. ముందు ఇక్కడి నుంచి మొదలు పెడదాము. సన్యాసులకు కర్మలు చెప్పలేదు. అసన్యాసుల విషయంలోనే అంటే సన్యాసులు కాకుండా వేరే ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళ కోసమే ప్రత్యవాయాలు చెప్పారు. అది గూడా పైగా నహి అగ్నికార్యాది అకరణాత్ సన్యాసినః ప్రత్యవాయః కల్పయితుం శక్యః యథా బ్రహ్మచారిణాం అసన్యాసినామపి కర్మిణాం. అగ్ని కార్యాలు మొదలైనవి చెయ్యమని ఎవరికి చెప్పారు? బ్రహ్మచారులకు చెప్పారు. బ్రహ్మచారులకు చెప్పిన అగ్ని కార్యాది కర్మలు సన్యాసులకు లేవు. కాబట్టి అగ్ని కార్యాలు మొదలైనవి చెయ్యకపోవడం వల్ల సన్యాసులకు ప్రత్యవాయము అంటే పాపము కలుగుతుంది అని కల్పించడము నశక్యః కుదరదు. అది గూడా పైగా అసన్యాసులైన వాళ్ళుంటారు. బ్రహ్మచారులు, సన్యాసులే కాక గృహస్థులు, వానప్రస్థులుంటారు. వాళ్లకు కూడా అగ్ని కార్యాలు చేయకపోవడం వల్ల ప్రత్యవాయం ఉంటుంది అని చెప్పలేదు. అందుకని ఈ విధంగా దాన్ని అన్వయం చేయడం కుదరదు. న తావత్ నిత్యానాం కర్మణాం అభావాత్యేవ భావరూపస్య ప్రత్యవాయస్య ఉత్పత్తిః కల్పయితుం శక్యా కథం అసతః సత్ జాయతే ఇతి అసతః సత్ జన్మ అసంభవ శృతేః. పైగా వాళ్లకు వీళ్లకు అని కాదు, ఎవరికైనా సరే ప్రత్యవాయం ఉండదు అంటాను. కర్మలు చేయకపోవడం వల్ల పాపం రావడం అన్నది ఉండదు అని చెప్తాను. ముందు అసలు సన్యాసుల విషయంలో ప్రత్యవాయం కలగడం అన్నది కుదరదు. అగ్ని కార్యాలు మొదలైనవి బ్రహ్మచారులకు మాత్రమే చెప్పారు. కాబట్టి గృహస్థులకు, వానప్రస్థులకు కూడా ఆ నిత్య కర్మలు, అగ్నిహోత్రాది కర్మలు చేయకపోవడం వల్ల పాపం కలగదు. ఇంకా మిగిలింది బ్రహ్మచారులు. వీళ్ళ గురించి కూడా చెప్తాను. వీళ్ళ గురించి మాత్రమే గాకుండా అందరి గురించి కలిపి చెప్తాను. మన చాందోగ్యోపనిషత్తు ఏం చెప్పింది? అసతః అసత్ నుంచి, లేని దాని నుంచి సత్ ఉండడం అన్నది కథం జాయతే ఎట్లా కలుగుతుంది, లేని దాంట్లో నుంచి ఉన్నది ఎట్లా వస్తుంది, రాదు అని అది చాలా నిష్కర్షగా చెప్పింది. అసతః సత్ జన్మ, లేని దాంట్లో నుంచి ఉండేది రావడం అన్నది అసంభవం అని మనకు వేదం చెప్పింది. అందుకని నిత్య కర్మలు చేయకపోవడం వల్ల
లేని దాని నుంచి చేయబడని కర్మ వల్ల పాపము ఎట్లా కలుగుతుంది? లేని కర్మల్లో నుంచి ఉండే పాపం అన్నది రాదు. లేని దాంట్లో నుంచి ఏది రాదు గాబట్టి, కర్మలు లేకపోవడం వల్ల ఏదో కొత్తగా పాప ఫలితం రావడం అన్నది లేదు. కాబట్టి ఎవ్వరికీ అటువంటిది కుదరదు. యది విహిత అకరణాత్ అసంభావ్యమపి ప్రత్యవాయం బ్రూయాత్ వేదః తదా అనర్థకరః వేదః అప్రమాణం ఇతి ఉక్తం స్యాత్. ఒకవేళ విహితమైన కర్మలు చెయ్యకపోతే అసంభావ్యమైనా గూడా కుదరదని చెప్తుంటే గూడా అయినా సరే ప్రత్యవాయము వస్తుంది. పాపం కలుగుతుంది. విహిత కర్మలు చేయకపోతే పాపం కలుగుతుంది అని వేదం చెప్పింది అని నువ్వన్నావే అనుకో. అప్పుడు దాన్ని మనం ఎట్లా అర్థం జేసుకోవాలి? నువ్వు వేదము అనర్థం కలిగిస్తుంది. దానికి ప్రమాణం లేదు అని నువ్వు చెప్పినట్టవుతుంది. విహిత కర్మలు చేయకపోవడం వల్ల ప్రత్యవాయం వస్తుంది అని లేని విషయాన్ని నువ్వు ఒకవేళ వేదం జెప్పింది అన్నావంటే, వేదమే అనర్థమైపోతుంది. వేదమే అప్రమాణమైపోతుంది. వేదము మనకు అనర్థం కలిగించేదయిపోతుంది. అట్లా అనుకోవడం తప్పు. విహితస్య కరణ అకరణయోః దుఃఖమాత్ర ఫలత్వాత్. విహిత కర్మలు చేసినా దుఃఖమే కలుగుతుంది. విహిత కర్మలు చేయకపోయినా దుఃఖమే కలుగుతుంది అంటే, అటువంటి దుఃఖమాత్ర ఫలం కలిగే విహిత కర్మల్ని చెయ్యడం వల్ల లాభం, ప్రయోజనం ఉందా? నువ్వు ఆలోచన చెయ్యి. ఎందుకు అంటే కర్మల వల్ల మోక్షం లేదు అని చెప్తున్నారు. కర్మలు, జ్ఞానం కలుపుకొని చేయడానికి వీల్లేదు. ఆ 2 కలిపి చేస్తే మోక్షం రాదు. అసలు ముందు కలుపుకొని చేయడానికి కుదరదు. ఎందుకు అంటే ఆ 2 పరస్పర విరుద్ధం అని ఇంత క్లియర్‌గా చెప్తుంటే, నువ్వయినా సరే విహిత కర్మలు చేసి తీరాలి అన్నావనుకో, అప్పుడేం జరుగుతుంది? కర్మల వల్ల మోక్షం లేదు. వాడికి దుఃఖమే ఫలంగా ఉంటుంది. కర్మలు చేస్తే గూడా ఫలితము దుఃఖము, మోక్షం లేదు. కర్మలు చేయకపోతే పాపం వస్తుందని నువ్వే జెప్పావనుకో, అయినా గూడా దుఃఖమే వాడికి ఫలితంగా వస్తుంది. కర్మలు చేసినా వాడికి మోక్షం లేదు, దుఃఖము. కర్మలు చేయకపోతే పాపము వాడికి దుఃఖము. పాపం వల్ల మోక్షం ఎట్లైనా లేదు. ఈ విధంగా విహిత కర్మలు చేసినా, చెయ్యకపోయినా ప్రయోజనం లేదు. అటువంటి వాటిని తప్పనిసరిగా చేయవలసిందే అని నువ్వు ఎట్లా చెప్తావు ఎవరికైనా? తథా చ కారకం శాస్త్రం న జ్ఞాపకం ఇతి అనుపపన్నార్థం కల్పితం స్యాత్. అట్లానే శాస్త్రం ఏదో కలిగిస్తుంది. కర్మలు చేయడం వల్ల ఏదో వస్తుంది, కొత్తగా కల్పించబడుతుంది అని చెప్పినట్టవుతుంది. అట్లానే శాస్త్రము జ్ఞాపకము ఉన్న విషయాన్ని నీకు చెప్తున్నది అన్నది పక్కకెళ్ళిపోతుంది. శాస్త్రము కొత్తగా ఏదో కల్పించి చెప్పదు. పుట్టించి మనకు కొత్తగా చెప్పదు. ఎందుకంటే కొత్తగా పుట్టింది, కొత్తగా కల్పించబడ్డది నశించిపోతుంది. నాశరూపమైనది ఏది మన శాస్త్రం మనకు చెప్పదు. ఉన్న వస్తువుని చెప్పడం కోసమే మన శాస్త్రం ఉన్నది. కాబట్టి శాస్త్రము జ్ఞాపకం మాత్రమే. శాస్త్రం కారకం గాదు. నువ్వు దాన్ని కర్మలకే వాడుకుంటాను అన్నావంటే, అనుపపన్నార్థం కల్పించినట్టుంటుంది. లేనిపోనివి కల్పించినట్టుంటుంది పూర్వపక్షి. నచ్చ ఏతత్ ఇష్టం. ఇది మనకు మంచిది కాదు. తస్మాత్ న సన్యాసినాం కర్మాణి. అందుకని కర్మలు సన్యాసులకు లేవు. ఈ పైన చెప్పుకున్నట్టు ఎవరికీ లేవు. ఉన్నాయి అంటే జ్ఞానం లేదు, మోక్షం లేదు. కర్మలున్నంత వరకు జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. అతః జ్ఞానకర్మణోః సముచ్చయ అనుపపత్తిః. అందుకని జ్ఞానానికి, కర్మలకు సముచ్చయం అన్నది లేదు. పైగా ఇంకొక రకంగా చూద్దాము. సన్యాసం అంటేనే ఏదో సన్యాస ఆశ్రమాన్ని తీసుకుని నామము, రూపము, వేషం, భాష పెట్టుకోవడం మాత్రమే గాదు. సన్యాసం అంటే సర్వకర్మ పరిత్యాగం. సర్వకర్మల పరిత్యాగం చేసే సన్యాసంలో కర్మలు ఉండడం అన్నది కుదరదు. కాబట్టి సన్యాసం అంటే సర్వకర్మ పరిత్యాగం అంటే జ్ఞానం. జ్ఞానం వేరు, కర్మ వేరు. రెండిటిని కలపడము, సముచ్చయం చేద్దామన్నది అనుపపత్తి, కుదరని పని. సరే, ఇంక దాన్ని పక్కన బెట్టి, మన అర్జునుడు అడగబోతూ ఉన్న 2 ప్రశ్నల గురించి విచారణ చేద్దాము. ఆయన ఎందుకు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు అని ముందు ప్రశ్న అర్థం చేసుకోవడం అత్యవసరం.
ప్రశ్నే సరిగ్గా అర్థం గాకపోతే జవాబుని సరిగ్గా అర్థం జేసుకోవడం కుదరదు. మనకసలు ప్రశ్నే సరిగ్గా అర్థం గాలేదు. ప్రశ్ననే తప్పుగా అర్థం చేసుకుంటున్నామంటే, జవాబు ఏ విధంగా చెప్పినా గూడా అనర్థంగానే, వ్యర్థంగానే, విపరీతంగానే అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు అర్జునుడు అడుగుతూ ఉన్న ఈ 2 శ్లోకాల్లోని ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుందాము. అందుకని మన గురువుగారిక్కడ ఇంక కొంచెం చెప్తూ ఉన్నారు. జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః ఇతి అర్జునస్య ప్రశ్న అనుపపత్తేః చ. ఒకవేళ రెండో అధ్యాయంలో మన భగవంతుడు జ్ఞానాన్ని, కర్మను కలిపి చేయమని చెప్తున్నారు అని ఒకవేళ ఉంటే, ఈ మూడో అధ్యాయం మొదలుపెడుతూ మన అర్జునుడు ఒకవేళ అయితే మరి బుద్ధి అంటే జ్ఞానమే కర్మ కన్నా గూడా జాయసి బెటర్, మంచిది, గొప్పది అని నీ అభిప్రాయమైతే, మరి నన్నెందుకు ఇటువంటి ఘోరమైన కర్మలకు పురిగొల్పుతున్నావు అని అర్జునుడడిగే ప్రశ్న అనుపపత్తి కుదిరేది గాదు. అటువంటి ప్రశ్న ఇంకప్పుడు కుదరదు. భగవంతుడు 2 కలిపి చెయ్యి అని జెప్పారనుకో, అట్లాంటప్పుడు సరే చేస్తాను లేతే చెయ్యను అని ఏదైనా అనుకో గాని, 2 కలిపి చెయ్యి అని భగవంతుడు ఆల్రెడీ చెప్పేసిన తర్వాత, ఒకవేళ కర్మ కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయం అయితే అని ఎందుకు మొదలుబెడతాడు? ఎందుకు మొదలుబెడతాడు అంటే, ఆ 2 ఒక్కటే కలుపుకొని చేసుకో అని భగవంతుడు చెప్పలేదు గాబట్టే, 2 వేరు, కలిపి చేయడం కుదరదు అని భగవంతుడు చెప్పినందువల్లే, ఆ విధంగా అర్థం చేసుకున్న అర్జునుడు, అయితే మరి జ్ఞానమే కర్మ కన్నా గొప్పదైతే అని ఆయన మొదలుబెడుతూ ఉన్నాడు. అందుకని ఈ విధంగా చూసినా గూడా కర్మ, జ్ఞానం కలిపి చేయడం కుదరదు. తర్వాత యది హి భగవతా ద్వితీయే అధ్యాయే జ్ఞానం కర్మ చ సముచ్చయేన త్వయా అనుష్ఠేయం ఇతి ఉక్తం స్యాత్ తతః అర్జునస్య ప్రశ్నః అనుపపన్నః జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన ఇతి. ఇంకొక రకంగా చూద్దాం. ఒకవేళ భగవంతుడు రెండో అధ్యాయంలో జ్ఞానము, కర్మ 2 కలుపుకుని నువ్వు అనుష్ఠానం చేయవలసి ఉంటుంది అని చెప్పి ఉంటే, అప్పుడు అర్జునుడు అడిగిన ఈ ప్రశ్న అనుపపన్నం పనిచేయదు. ఒకవేళ జనార్దన నీ అభిప్రాయంలో బుద్ధి అంటే జ్ఞానమే కర్మ కన్నా గొప్పదని నువ్వు భావిస్తూ ఉన్నావంటే, మరైతే నన్నెందుకు ఇటువంటి కర్మ చేయమంటున్నావు అని ఆయన ప్రశ్న వేయడు. రెండో అధ్యాయంలో ఒకవేళ మన భగవంతుడు అర్జునుడికి జ్ఞానము, కర్మ అని 2 ఉంటాయి. రెండింటిని కలుపుకొని చెయ్యాలి అని చెప్పినా అర్జునుడు ఈ ప్రశ్న వేయడు. లేదా జ్ఞానాన్ని, కర్మని కలుపుకుని రెండింటిని నువ్వు అనుష్ఠానం చెయ్యి అని చెప్పినా అర్జునుడు ఈ ప్రశ్న అడగడు. అర్జునుడు ఆ విధంగా భగవంతుడి చేత ఉపదేశం పొందిన తర్వాత ఈ ప్రశ్నలు అడగడము పనిచేయదు. ఇంకో రకంగా చూద్దాము. 3. అర్జునాయ చేత్ బుద్ధి కర్మణి త్వయా అనుష్ఠేయే ఇతి ఉక్తే యా కర్మణః జాయసి బుద్ధిః సా అపి ఉక్తా ఏవ ఇతి తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ఇతి ప్రశ్నః న కథంచన ఉపపద్యతే. అర్జునుడికి ఒకవేళ మన భగవంతుడు బుద్ధి అంటే జ్ఞానము, కర్మ. జ్ఞానము, కర్మ 2 నీ చేత అనుష్ఠానం చేయవలసే ఉన్నది అని చెప్పారే అనుకుంటే, అటువంటప్పుడు కర్మ ఎంత గొప్పదో జ్ఞానం అంతే గొప్పది. ఒకవేళ బుద్ధి, కర్మ 2 జ్ఞాన కర్మలు 2 కలిపి నువ్వు చేయవలసి ఉంటుంది అని భగవంతుడు చెప్పారు అంటే, 2 ఒకేలాగా ఉండాలి. మళ్ళీ అందులో ఒకటి గొప్పది, ఒకటి తక్కువ ఎందుకుంటాయి? అందుకని మన అర్జునుడు అటువంటప్పుడు ఇటువంటి ఘోరమైన కర్మలో నన్నెందుకు నియోగిస్తున్నావు కేశవా అని అడిగే ప్రశ్న కూడా ఏ విధంగా కూడా పనిచేయదు. ఎందుకంటే 2 ఒకటే, 2 కలుపుకొని చెయ్యి అంటే, కర్మ ఘోరమని అర్జునుడు ఎందుకు అర్థం చేసుకుంటాడు? ఎందుకు నన్ను ఆ విధంగా చేయమంటున్నావు అని ప్రశ్న ఎందుకు వేస్తాడు? కాబట్టి కూడా రెండో అధ్యాయంలో భగవంతుడు జ్ఞానం, కర్మ కలిపి చెయ్యి అని చెప్పట్లేదు. నచ అర్జునస్యైవ జాయసి బుద్ధిః న అనుష్ఠేయే ఇతి భగవతా ఉక్తం పూర్వం ఇతి కల్పయితుం యుక్తం ఏన జాయసి చేత్ ఇతి ప్రశ్నః స్యాత్. 4. అర్జునుడికి ఆయన ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలో రెండో అధ్యాయంలో, ఇదిగో జ్ఞానం ఉన్నదిలే గాని అది నువ్వు అనుష్ఠానం చేయవలసిన పని లేదు అని భగవంతుడు ఒకవేళ చెప్పారు అని అనడము
ఆ విధంగా కల్పించడము భగవంతుడి చేత ఇంతకుముందు చెప్పబడ్డది అని మనం కల్పించడము నయుక్తం కుదరదు. ఒకవేళ భగవంతుడు అట్లా చెప్పి ఉంటే, అప్పుడు జాయసి చేత్ మరైతే అది గొప్పదైతే నన్నెందుకు చెయ్యొద్దంటున్నావు గురువుగారు అని మన అర్జునుడు అడగొచ్చు. కానీ ఎక్కడైనా ఉన్నదా రెండో అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి నువ్వు జ్ఞానానుష్ఠానం చేయడానికి వీల్లేదు, చెయ్యొద్దు అన్నారా? అనలేదు. నువ్వు కర్మాధికారివి. అందుకని కర్మలు చేస్తూ ఉండు అయితే అంటూనే ఆయన జ్ఞానం చెప్తూ వచ్చారు. ఒకవేళ అర్జునుడు జ్ఞానాధికారి కాకపోతే ఆయనకి జ్ఞానోపదేశం భగవంతుడు చేసేవారు కాదు. నువ్వు జ్ఞానానికి అనధికారివి. జ్ఞానాన్ని అనుష్ఠానం చేయడానికి వీల్లేదు. నువ్వు కర్మలు మాత్రమే చెయ్యి అని అర్జునుడికి మన భగవంతుడు రెండో అధ్యాయంలో ఎక్కడా చెప్పలేదు. అట్లా ఆయన చెప్పారు అని కల్పించడము యుక్తం కాదు. ఉచితం కాదు. 5 యది పునః ఏకస్య పురుషస్య జ్ఞానకర్మణోః విరోధాత్ యుగపదనుష్ఠానం న సంభవతి ఇతి భిన్నపురుష అనుష్ఠేయత్వం భగవతా పూర్వం ఉక్తం స్యాత్ తతః అయం ప్రశ్నః ఉపపన్నః జాయసి చేతిత్యాదిః. మన అర్జునుడు మరైతే జ్ఞానమే గొప్పది కర్మ కన్నా అన్న ప్రశ్న మొదలుపెట్టాడంటే, దానికి ముందు భగవంతుడు ఏకస్య పురుషస్య ఒక్క మనిషి జ్ఞానము, కర్మ 2 గలిపి చెయ్యడం కుదరదు. ఒక మనిషే జ్ఞానం చేయడము, కర్మ చేయడము 2 కుదరదు. ఎందుకంటే విరోధం. జ్ఞాన కర్మలకు విరోధం ఉన్నది గాబట్టి యుగపత్ ఒకేసారి ఒకే మనిషి జ్ఞానము, కర్మ 2 చెయ్యడం అన్నది సంభవం కాదు. అందుకని ఏం జేయొచ్చంటే వేరే వేరే మనుషులు చెయ్యాలి. కొంతమంది మనుషులు ఎప్పుడూ కర్మలే చేస్తూ ఉండాలి. కొంతమంది మనుషులు ఎప్పుడూ జ్ఞానమే చేస్తూ ఉండాలి. ఒకే మనిషి జ్ఞానము, కర్మ చేయడం కుదరదు అని ఒకవేళ భగవంతుడు ఇంతకు ముందు చెప్పాడే అంటే, అటువంటప్పుడు సరే అయితే అదిగో కొంతమంది మనుషులు కర్మ చేయొచ్చంటావు, కొంతమంది మనుషులు జ్ఞానం అంటావు. జ్ఞానమే గొప్పదని జెప్పి, మరి నన్నెందుకు కర్మలు చేయమంటున్నావు? అని మన అర్జునుడు అడగడానికి అవకాశం ఉండేది. కానీ భగవంతుడు అట్లా చెప్పారా? ఆయన రెండో అధ్యాయంలో కర్మ చెప్పారు, జ్ఞానము చెప్పారు. అయితే కొంతమంది మనుషులు కర్మ మాత్రమే చేయాలి. కొంతమంది మనుషులు జ్ఞానం మాత్రమే సాధించాలి అని ఆయన ఎక్కడా ఆ విధంగా భేదాన్ని చూపించలేదు. మనుషుల్లోనే భేదాన్ని చూపించలేదు. మనుషుల్ని వేరు చేసి కొంతమంది కర్మలకు అధికారులు, కొంతమంది జ్ఞానానికి అధికారులని ఆయన చెప్పలేదు. అందరికీ జెప్పారాయన. ఆయన చెప్తున్న ఉపదేశము అందరికీ చేస్తూ ఉన్నారు. అయితే ఆ మనుషులు వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు ఏ విధంగా ఏది అనుష్ఠానం చేస్తారో వాళ్ళది జేసుకుంటారు గానీ, కొంతమంది మనుషులు కర్మకి అనధికారులు, కొంతమంది మనుషులు జ్ఞానానికి అనధికారులని భగవంతుడు విడదీసి చూపించలేదు. ఆయన చేస్తూ ఉన్న ఉపదేశం అందరికీ చేస్తూ ఉన్నారు. 6 అవివేకతః ప్రశ్న కల్పనాయాం అపి భిన్న పురుషానుష్ఠేయత్వేన భగవతః ప్రతివచనం న ఉపపద్యతే. ఒకవేళ అవివేకం చేత ఈ విధంగా జ్ఞానాన్ని, కర్మను విడదీసి చూసుకోవడం రాకపోవడం చేత మన అర్జునుడే భగవంతుడి ఉపదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇటువంటి ప్రశ్నను కల్పించి అడుగుతూ ఉన్నాడో ఏమో! వేరే వేరే మనుషులు కర్మను, జ్ఞానాన్ని అనుష్ఠానం చెయ్యాలి అని భగవంతుడు ఈ విధంగా జవాబు చెప్పవలసి వస్తుందో ఏమో అని మనము అనుకోవడం కూడా ఉపపన్నం కాదు. కుదరదు. ఎందుకు అంటే, మన భగవంతుడు చెప్పబోతూ ఉన్న జవాబు, అవును అర్జున నిజమే. కొంతమంది మనుషులు కర్మకు మాత్రమే అధికారులు. వాళ్ళు జ్ఞానానికి అధికారులు గారు. కొంతమంది జ్ఞానానికి మాత్రమే అధికారులు, కర్మకు అధికారులు గారు అని ఆయన విడదీసి ఏమి చెప్పబోవట్లేదు. ఆయన అందరికీ చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందు అదే జెప్పారు. తర్వాత అదే జెప్తారు. కాబట్టి భగవంతుడు చెప్పే జవాబు ప్రశ్నకి సరిపోదు. ఒకవేళ నచ అజ్ఞాన నిమిత్తం భగవత్ ప్రతివచనం కల్ప్యం. ఈయన సరిగ్గా అర్థం చేసుకోక అటువంటి ప్రశ్న వేశాడో ఏమో అంటే, దానికి భగవంతుడు చెప్పే జవాబు సరిపోదు. ఒకవేళ భగవంతుడు జవాబే అట్లా జెప్పారు అంటే, ఏమో చెప్పే ఉంటాడు భగవంతుడు అజ్ఞానం వల్ల అట్లా అని
భగవంతుడికే అజ్ఞానాన్ని కల్పించడం, ఆపాదించడం గూడా కుదరదు. అవివేకం చేత అర్జునుడు అటువంటి ప్రశ్న వేశాడు అనరాదు. అజ్ఞానంతో భగవంతుడు ఈ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారు, జవాబు చెప్తూ ఉన్నారు అని కూడా అనరాదు. భగవంతుడు అజ్ఞానంతో జవాబు చెప్పారు అంటే, మరి ఆయన చెప్పే జ్ఞానాన్ని, ఆ ఉపదేశాన్ని మనం ఎట్లా పొందగలము? కాబట్టి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే భగవంతుడు చేస్తున్న ఉపదేశాన్ని అదే విధంగా యథార్థంగా పట్టుకోగలగాలి. 7 అస్మాచ్చ భిన్న పురుషానుష్ఠేయత్వేన జ్ఞానకర్మ నిష్టయోః భగవతః ప్రతివచన దర్శనాత్ జ్ఞానకర్మణోః సముచ్చయ అనుపపత్తిః. ఇదిగో ఇక్కడ వేరే వేరే మనుషులు అనుష్ఠానం చేయవలసి ఉంటుంది జ్ఞానాన్ని, కర్మను అని జ్ఞాననిష్ట వేరుగా, కర్మనిష్ట వేరుగా భగవంతుడు చెప్పారు జవాబుగా అని ఒకవేళ అనుకుంటే, పోనీ అట్లా అనుకున్నా గూడా, పోనీ అట్లానే అనుకుందాం. పోనీ అట్లా అయినా సరే, అర్జునుడు అవివేకంతో ఇటువంటి ప్రశ్న వేశాడు. మరైతే ఎందుకు జనార్దన, కర్మల కన్నా గూడా జ్ఞానం గొప్పదైతే నన్నెందుకు కర్మలోనే నియోగిస్తూ ఉన్నావు అని మన అర్జునుడు ఆ విధంగా ప్రశ్న వేశాడు. దానికి అజ్ఞానంతో మన భగవంతుడు అవును నిజమే, వేరే వేరే మనుషులు జ్ఞానం, కర్మ అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పారు అనుకుంటే గూడా, అటువంటి పరిస్థితిలో గూడా జ్ఞానము, కర్మ 2 కలిసి ఉండవు అని తేలుతూనే ఉన్నది గదా! అక్కడ మనకు ఆ విషయం చాలా క్లియర్‌గా తేలిపోయింది. జ్ఞానము, కర్మ 2 కలిపి చేయడం కుదరదు. ఒక్క మనిషి జ్ఞానము, కర్మ కలిపి చేయగలడా? ఒక్క మనిషి ఒకే సమయంలో జ్ఞానము, కర్మ కలిపి చేయగలడా? వేరే వేరే మనుషులు జ్ఞానాన్ని, కర్మను కలిపి చేయాలా అని ఇన్ని ప్రశ్నలు లేవు. ఎప్పుడైనా సరే జ్ఞానము, కర్మ కలిసి ఉండవు. ఒకేసారి జ్ఞానము, కర్మ కలిపి ఆచరించడం కుదరదు. ఆ విషయమైతే ఎన్ని విధాలుగా చూసినా సరే అర్థమవుతూనే ఉన్నది. తస్మాత్ కేవలాత్యేవ జ్ఞానాత్ మోక్షః ఇతి ఏషః అర్థః నిశ్చితః గీతాసు సర్వ ఉపనిషత్సు చ. కాబట్టి కేవలం జ్ఞానం వల్లే మోక్షం అన్న ఈ నిశ్చితమైన అర్థమే మన ఈ భగవద్గీతలోని శ్లోకాలన్నింటిలో గూడా ఉంటుంది. సర్వ ఉపనిషత్ మంత్రాల్లో గూడా అదే విషయాలు చెప్తారు. కర్మ వల్ల మోక్షం లేదు. కర్మ, జ్ఞానం కలిపి పని చెయ్యవు. వాటిని ఆ విధంగా సముచ్చయం చేయడానికి వీలు పడదు. ఎందుకు అంటే 2 పరస్పర విరుద్ధము. కేవలం జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము అని అన్ని శాస్త్రాలు మనకు అదే ఉపదేశం చేస్తూ ఉంటాయి. జ్ఞానకర్మణోః ఏకం వద నిశ్చిత్య ఇతి చ ఏక విషయా ఏవ ప్రార్థన అనుపపన్నా ఉభయోః సముచ్చయ సంభవే. ఒకవేళ 2 కలపడము సంభవిస్తే, అటువంటిది కుదిరిందంటే, అప్పుడు జ్ఞానము, కర్మ ఈ రెండింట్లో ఏదో ఒకటి నిశ్చయించి నాకు చెప్పు అని మన అర్జునుడు అడిగే ప్రశ్న కూడా పనిచేయదు. ఆయన మన అర్జునుడు 2 శ్లోకాల్లో ఈ ప్రశ్న అడుగుతాడు. గురువుగారు, కర్మ కన్నా గూడా జ్ఞానము గొప్పదైతే నన్నెందుకు కర్మ చేయమని జెప్తున్నావు? నాకు ఈ విషయం గురించి మోహం కలుగుతున్నది. అందుకని ఈ రెండింట్లో ఏది మంచిదో ఆలోచించి నాకు ఒకటి చెప్పు అని ఏక విషయ ఏవ ప్రార్థన. ఒకే విషయం గురించి చెప్పు అన్న రిక్వెస్ట్ అనుపపన్నం అవుతుంది. పని చేయదు. అందుకని గూడా జ్ఞాన కర్మలు 2 కలిపి అనుష్ఠానం చేయడం అన్నది అసంభవం. మరైతే కురు కర్మైవ తస్మాత్ త్వం అని ఎందుకన్నాడు? మన భగవంతుడు త్వం, నువ్వు కర్మనే చేస్తూ ఉండు తస్మాత్ అందుకని అని ఎందుకన్నారు? అంటే అంటారు. మన అర్జునుడి మనసు అటువైపు తిరిగి ఉన్నది. కర్మల్లో ఇంకా ప్రవర్తిస్తున్నది గాబట్టి, అర్జునుడి మనసుని అనుసరించి ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన ముందు అనువాదం చేస్తున్నారు. నీకు మనసు కర్మల్లో ఉన్నదంటే చెయ్యి మరి కర్మలు అని చెప్తూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి అర్జునుడిని జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తారు.
కర్మలు వదిలిపెట్టి జ్ఞానం పట్టుకుంటేనే మోక్షం అని చెప్తారు. అది చెప్పడం కోసమే ఆయన మొదలుపెట్టారు. కానీ అక్కడే ఆగిపోమని చెప్పట్లేదు. అందుకని కర్మలే చేస్తూ నువ్వు ఎప్పటికి ఇట్లానే ఉండు అని చెప్పట్లేదు. అది కాదు భగవంతుడి అభిప్రాయము. నీ మనసులో కర్మ ఉన్నది గాబట్టి నువ్వు కర్మలు చేస్తూ ఉండు అని చెప్తూ మొదలుపెట్టారాయన. అక్కడికి ఆయన ఆపట్లేదు. మనల్ని ఆగిపోమని చెప్పట్లేదు. అర్జునుడిని ఆగమనట్లేదు. జ్ఞాననిష్ట అసంభవం అర్జునస్య అవధారణేన దర్శయిష్యతి. జ్ఞాననిష్టకు కర్మలు అసంభవము కుదరదు అని అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. నువ్వు జ్ఞాననిష్టలో ఉండాలి అంటే కర్మలు వదిలిపెట్టి తీరాలి. కర్మ సన్యాసం చేయాలి. కానీ నీ మనసు ఇప్పుడు కర్మల్లో ఉన్నది. కాబట్టి ముందు కర్మలైతే చేస్తూ ఉండు అని అవధారణ. అవధరించేదాకా మన అర్జునుడు బుద్ధిలో దాన్ని ధరించగలిగిన దాకా, ఆయన బుద్ధిలో దాన్ని పట్టుకోగలిగిన దాకా చెప్పవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టారు అని చెప్పుకుంటూ ఇంకా మన అర్జునుడి ప్రశ్నలేంటో చూద్దాము. అర్జునుడు ఏమంటున్నాడంటే, జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జనార్దన, ఒకవేళ బుద్ధి అంటే జ్ఞానమే కర్మ కన్నా కూడా జాయసి చేత్ గొప్పది అని తే మతా నీ అభిప్రాయంలో ఉన్నదంటే తత్ ఇంకప్పుడు కిమ్ ఎందుకని మాం నన్ను ఓ కేశవా ఇటువంటి ఘోరమైన కర్మల్లో నియోగిస్తున్నావో. ఒకవేళ కర్మ కన్నా కూడా జ్ఞానమే గొప్పదైతే నన్నెందుకు కర్మ చెయ్యమంటున్నావో అన్న ప్రశ్న. దానికి భాష్యం చూద్దాం. జాయసి అంటే శ్రేయసి చేతి యది కర్మణః సకాశాత్ తే తవ మత అభిప్రేత బుద్ధిః జ్ఞానం హే జనార్దన. జాయసి అంటే శ్రేయసి. శ్రేయస్ అంటే గొప్పది. ఆ రెండింట్లో ఇది ఒకటి గొప్పది అని అర్థం. శ్రేయః, శ్రేయస్, శ్రేష్టం అని గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అన్నది పదమైతే దానికి కంపారిటివ్ డిగ్రీ బెటర్. అంటే ఆ రెండిట్లో ఒకటి గొప్పది. సూపర్లేటివ్ డిగ్రీలో అన్నింటిలోకి అది గొప్పది అనర్థం. ఇక్కడ జాయసి, జాయస్ అని చెప్తున్నారు. జ్యేష్టం అనట్లేదు. గరీయసి, గరిష్టం అనట్లేదు. ఎందుకంటే అన్నిట్లోకి గాదు. రెండే 2 కంపారిజన్ మనం చేస్తున్నది రెండింటి గురించే. ఎందుకంటే రెండే 2. కంపారిజన్ ఇక్కడ మనం చేస్తున్నది రెండింట్లోనే గాబట్టి, ఆ రెండిటి మధ్యలో ఒకటి. ఆ రెండింట్లో ఒకటి జాయసి అంటే శ్రేయసి. చేత్ ఒకవేళ ఏది అయి ఉంటే, దేనికి కర్మణః కర్మ సకాశాత్ కర్మ కన్నా గూడా, తే అంటే తవ మత అభిప్రేత నీ అభిప్రాయమైతే, ఏది బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానము ఒకవేళ కర్మ కన్నా గూడా శ్రేయస్కరము అని నీ అభిప్రాయమైతే ఓ జనార్దన. ఇప్పుడు ఈ వాక్యం మన అర్జునుడు చెప్పాలి అంటే కొన్ని కలిసి రావాలి. యది బుద్ధి కర్మణి సముచితే ఇష్టే తదా ఏకం శ్రేయస్సాధనం ఇతి కర్మణః జాయసి బుద్ధిః ఇతి కర్మణః అతిరిక్తకరణం బుద్ధేః అనుపపన్నం అర్జునేన కృతం స్యాత్. ఒకవేళ భగవంతుడి అభిప్రాయంలో జ్ఞానము, కర్మ 2 కలిపే అనుష్ఠానం చేయవలసి ఉన్నది. అదే ఆయనకు భగవంతుడికి ఇష్టము అయి ఉంటే తదా అప్పుడు ఏకం శ్రేయస్సాధనం ఆ రెండిట్లో ఏదో ఒకటి శ్రేయస్సుకు సాధనంగా ఉన్నది అని కర్మణః జాయసి బుద్ధిః కర్మ కన్నా గూడా జ్ఞానమే గొప్పది అని కర్మను వేరు చేస్తూ బుద్ధికి జ్ఞానం, కర్మ రెండింటిని వేరు చేస్తూ కర్మ కన్నా కూడా జ్ఞానమే గొప్పది అని అర్జునుడు అడిగే ఈ ప్రశ్న అనుపపన్నమయ్యేది స్యాత్. పని చేసేది గాదు. ఒకవేళ భగవంతుడి అభిప్రాయంలో జ్ఞానము, కర్మ 2 కలిపే చెయ్యాలి అని ఒకవేళ ఉంటే, అటువంటప్పుడు దీనికన్నా అది గొప్పదని నువ్వెట్లా అంటావు అని అర్జునుడు అడిగే ప్రశ్న, కర్మను జ్ఞానానికి వేరు చేస్తూ అడిగే ప్రశ్న పనిచేసేది గాదు. నహి తదైవ తస్మాత్ ఫలతః అతిరిక్తం స్యాత్. అట్లానే అదే దాని ఫలానికి వేరుగా ఉండదు. అదే దాని ఫలానికి వేరుగా ఉండదు. తదేవ తస్మాత్ ఫలతః. అదే దాని ఫలితానికి అతిరిక్తంగా వేరేగా ఉండదు.
ఎన్ని రకాలుగానో చూసుకుందాము. ఒకటి, ఒకవేళ కర్మలు చేస్తూ, చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి కర్మల్ని వదిలిపెట్టినప్పుడు జ్ఞానం కలగడము. అంటే కర్మలకు ఫలితము జ్ఞానం అవ్వడం అన్నది ఉండదు. 2 ఒకటే అయితే కర్మకు ఫలితం జ్ఞానం ఎట్లా అవుతుంది? దానికదే ఫలం గాదు. కాబట్టి జ్ఞానము, కర్మ కుదరవు. 2, ఒకవేళ కర్మ, జ్ఞానం ఒకటే కలిపి చేసుకో అంటే ఆ రెండింట్లో భేదం ఉండదింక. కర్మ, జ్ఞానం 2 వేరు వేరుగా ఉండవలసిన అవసరం ఉండదు. 3, కర్మ, జ్ఞానం 2 కలుపుకొని చేసుకో అంటే 2 ఒకవేళ ఈక్వల్‌గా ఒకటే అయి ఉన్నాయి అంటే రెండింటికి వేరే వేరే ఫలాలు ఉండడము, ఫలితాలు ఉండడం అన్నది కుదరదు. ఎందుకు అంటే కర్మకు ఫలం వేరు. ఇహపరాలేవో లోకాలు కలుగుతాయి. జ్ఞానానికి ఫలం వేరు. దానికి మోక్షమే ఫలము. కాబట్టి 2 ఒకటే కలిపి చేసుకో అంటే వేరే వేరే ఫలితాలు ఎట్లా వస్తాయి? ఒకటే ఫలితం రావాలి. 4, ఒకవేళ కర్మ, జ్ఞానం ఒకటే 2 కలిపి చేసుకో అంటే కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని చెప్పడానికి కుదరదు. 5, ఒకవేళ కర్మ, జ్ఞానం 2 ఒకటే కలిపి చేసుకో అని చెప్తే జ్ఞానం కన్నా జ్ఞానం గొప్పదవ్వవలసొస్తుంది. కుదరదు. ఇన్ని కారణాలకి, ఈ 5 కారణాలకి ఈ ఒక్క వాక్యాన్ని అన్‌ప్యాక్ చేస్తే, ఈ ఒక్క వాక్యాన్ని విడదీసి చూస్తే, విప్పదీసి చూస్తే ఇన్ని లోతుపాతులు కనిపిస్తాయి. ఇన్ని లోతుపాతులు. లోతు అంటే అందులో ఉన్న గ్యాప్. పాతు అంటే అందులో ఆ గ్యాప్‌లో వెళ్లి పడ్డం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఒక్క సెంటెన్స్‌లో దాన్నొకటి అంగీకరించామంటే, కర్మ, జ్ఞానం 2 సమానమే 2 కలిపి చేసుకో పో అంటే సరే అన్నామంటే, ఈ 5 ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. తథా చ అట్లనే కర్మణః శ్రేయస్కరీ భగవతా ఉక్తా బుద్ధిః అశ్రేయస్కరం చ కర్మ కురు ఇతి మాం ప్రతిపాదయతి తత్ కిం ను కారణం ఇతి భగవతః ఉపాలంబం ఇవ కుర్వన్ తత్కిం కస్మాత్ కర్మణి ఘోరే క్రూరే హింసాలక్షణే మాం నియోజయసి కేశవ ఇతి చ యదాహ తచ్చ న ఉపపద్యతే. అట్లానే ఒకవేళ కర్మ కన్నా గూడా బుద్ధి అంటే జ్ఞానము శ్రేయస్కరము అని భగవంతుడు చెప్పి, మళ్ళీ అట్లానే అశ్రేయస్కరమైన శ్రేయస్సుని కలిగించని కర్మను నువ్వు చెయ్యి అని నాకెందుకు ప్రతిపాదిస్తున్నారు? ఏమి కారణమై ఉండొచ్చు? అని ఆలోచించుకుని మన అర్జునుడు భగవంతుణ్ణి ఉపాలంబం అంటే ఆయన్ని ఆక్షేపిస్తున్నట్టుగా మరైతే తత్కిం కస్మాత్ ఎందుకని గురువుగారు ఇటువంటి ఘోరే కర్మని క్రూరమైన హింసా లక్షణమైన కర్మలో నన్ను నియోగిస్తున్నావు కేశవ అని అడగడము నా ఉపపద్యతే కుదరదు. ఒకవేళ జ్ఞానము, కర్మ 2 సమానమే 2 కలిపి చేసుకో పో అని భగవంతుడు చెప్పి ఉన్నట్టయితే, అటువంటప్పుడు ఎందుకబ్బా! కర్మ కన్నా గూడా జ్ఞానం గొప్పదని భగవంతుడు చెప్పి మరి నన్ను ఘోరమైన కర్మలో నియోగిస్తున్నారు అని అర్జునుడు అడిగే ప్రశ్న పనిచేయదు. అథ స్మార్తేన ఏవ కర్మణా సముచ్చయః సర్వేషాం భగవతా ఉక్తః అర్జునేన చ అవతారితః చేత్ తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి ఇత్యాది కథం యుక్తం వచనం ఎట్లా? ఒకవేళ స్మార్త కర్మ ఏదున్నదో ఆ కర్మతో కలుపుకుని భగవంతుడు అర్జునుణ్ణి కాబట్టి నువ్వు ఈ విధంగా 2 కలుపుకొని చెయ్యి అని చెప్పాడు అని అనుకుంటే, అటువంటప్పుడు అర్జునుడు దాన్ని ఇట్లా ఎట్లా అర్థం చేసుకోగలడు? అయితే మరి నన్ను ఇటువంటి ఘోరమైన కర్మలో ఎందుకు పెడుతున్నావు గురువుగారు అని అడిగే ప్రశ్న యుక్తమవుతుందా? మన భగవంతుడు చెయ్యమంటున్న కర్మేది? యుద్ధం చేయమని చెప్తున్నాడు. తస్మాత్ యుధ్యస్వ అని చెప్తున్నారు. తస్మాత్ యుధ్యస్వ అందుకని యుద్ధం చెయ్యి అన్నప్పుడు యుద్ధ కర్మ స్మార్త కర్మ, శ్రౌత కర్మ గాదు. శృతులు యజ్ఞాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి అని చెప్తుంది. స్మృతులు అవసరమైతే క్షాత్ర ధర్మంగా యుద్ధాలు చెయ్యి అని చెప్తుంది. కాబట్టి స్మార్త కర్మల్ని కలుపుకుని నువ్వు జ్ఞానంతో చెయ్యొచ్చులే పర్వాలేదులే. లేదా స్మార్త కర్మని వదిలిపెట్టి నువ్వు చెయ్యొచ్చులే అని ఇన్ని రకాలుగా ఎట్లా ఉంటుందక్కడ? మన భగవంతుడు నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పిన తర్వాత నన్నెందుకు మరి ఇటువంటి కర్మలో
నియోగిస్తున్నావు అని ఈయన అడగాలి అంటే, భగవంతుడు 2 కలిపి చెప్పాడు అని మనం అనుకోవడానికి ఇంకా అవకాశం ఉండదు. ఆయన అట్లా చెప్పలేదు. కించ ఇంకా అక్కడికే ఆగలేదు. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే తత్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అహం ఆప్నుయాం. గురువుగారు, వ్యామిశ్రేణ ఇవ వాక్యేన కలగాపులగంగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్న ఈ వాక్యం వల్ల నా బుద్ధిని నువ్వు మోహానికి గురి చేస్తున్నట్టుగా ఉన్నది. అందుకని. ఏకం వద ఒక్కటి చెప్పు. ఒక్కటి నిశ్చయించి చెప్పు. ఏది నాకు మంచిది? ఏనాహం నేను శ్రేయః ఆప్నుయాం. శ్రేయస్సుని పొందగలను. జ్ఞానం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందా? కర్మ వల్ల శ్రేయస్సు కలుగుతుందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వే నిశ్చయించి నాకు చెప్పు అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఇట్లా ఉన్నది గాబట్టే జవాబు దీనికి అనురూపంగా వస్తుంది. ఆయన ఇంతా విని, రెండో అధ్యాయంలో మన అర్జునుడు భగవంతుడు చేసిన ఉపదేశం మొత్తం విని, ఆయన జ్ఞానం జెప్పారు, కర్మ జెప్పారు. 2 విన్నాక సరే నాకర్థమయ్యింది. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ అని జెప్పారాయన. ఇదిగో బ్రాహ్మీభూత స్థితి ఇది పార్థ అర్జున అని చెప్తే, సరే నాకర్థమయ్యింది. బ్రాహ్మీభూత స్థితికి, బ్రహ్మస్థితికి రావడానికి ఇది మార్గము, జ్ఞానము అని ఆయనకర్థమయిన తర్వాత, ఈ రెండిట్లో ఒకటి నిశ్చయించి నాకు జెప్పు అని అడిగేవాడు గాదు. ఆయనే కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు. ఎందుకు కన్‌ఫ్యూజన్ కలిగింది అంటే, భగవంతుడు కన్‌ఫ్యూజింగ్‌గా జెప్పలేదు. ఈయనకు కర్మల మీద మనసున్నది. కర్మల్ని వదిలిపెట్టే బుద్ధి ఆయనకింకా కలగట్లేదు. కాబట్టి భగవంతుడేమో రెండూ చెప్తూ జ్ఞానాన్ని పట్టుకో కర్మల్ని వదిలిపెట్టి అంటే, కర్మల్ని వదిలిపెట్టే ఉద్దేశం లేదు గాబట్టి, దాన్ని ఏదో విధంగా సమన్వయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న అర్జునుడి బుద్ధి మోహం కమ్మి ఉన్నది. అందుకని జవాబు కూడా అట్లానే చెప్పవలసొచ్చింది భగవంతుడికి. ఒకవేళ శిష్యుడు నాకర్థమైంది గురువుగారు జ్ఞానము శ్రేయస్కరము అని మీరు చెప్తున్నారు. కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానం పట్టుకుంటేనే మోక్షమని మీరు చెప్పారండి. నాకర్థమయ్యింది. ఇప్పుడు జ్ఞానాన్ని పట్టుకుంటాను. కర్మల్ని వదిలిపెట్టేస్తాను. మీరు అందుకు నాకు ఉపదేశం చెయ్యండి దయచేసి. నా మీద మీరు కరుణ చూపించి ఆ విధంగా ఉపదేశం చెయ్యండి. ముముక్షువునై ఉన్నాను అని శిష్యుడు అడిగేవాడు. ఆయన అట్లా అడిగి ఉంటే భగవంతుడు కేవలము జ్ఞానోపదేశం చేసేవారు. కానీ శిష్యుడిక్కడ కర్మల గురించి గూడా మనసు బెట్టుకుని, అయినా కూడా నాకు శ్రేయస్సు, మోక్షం కావాలి దానికోసం ఉపదేశం చెయ్యి అంటే, దానికి అనుగుణంగానే భగవంతుడు ఉపదేశం చేయవలసొచ్చింది గాబట్టి ఆయన చెప్తూ వెళ్తారు. ప్రశ్నను బట్టి జవాబుంటుంది ముందు. అందుకని మనం ఇంత జాగ్రత్తగా ప్రశ్న అర్థం చేసుకుంటూ ఉన్నాము. వ్యామిశ్రేణైవ యద్యపి వివిక్తాభిదాయీ భగవాన్ తథాపి మమ మందబుద్ధేః వ్యామిశ్రం ఇవ భగవద్వాక్యం ప్రతిభాతి. వ్యామిశ్రేణ ఇవ అంటే కలగా పులగంగా ఉన్నట్టుగా. యది అపి ఒకవేళ భగవంతుడు వివిక్తాభిధాయి దేనికి దానికి విభాగం చేసి క్లియర్‌గా వేరుగా డిఫైన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసే వారే అయినా కూడా తథాపి మమ మందబుద్ధేః నా మందబుద్ధికి మందబుద్ధినైన నాకు భగవద్వాక్యము వ్యామిశ్రం ఇవ కలగాపులగంగా ఉన్నట్టుగా. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. విడదీసి వివిక్తంగా అంటే వేరు చేసి చూపిస్తున్నారు. కానీ మళ్ళీ కోరికలతో ఉన్న నేను మందబుద్ధితో దాన్ని కలిపేసుకుని, మళ్ళీ జ్ఞానాన్ని, కర్మను కలుపుకుని. భగవంతుడు రెండో అధ్యాయంలో చాలా క్లియర్‌గా కర్మను, జ్ఞానాన్ని వేరు చేసి చూపించి చెప్తూ వస్తే గూడా, మళ్ళీ కోరికలుండి, అందుకని కర్మల మీద మనసుండి, మళ్ళీ ఆ రెండింటిని కలుపుకుని, ఇదిగో ఈ విధంగా ఆయన జెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నది నా బుద్ధికి ఇట్లా ప్రతిభాసిస్తూ ఉన్నది, తెలుస్తూ ఉన్నది. తేన వాక్యేన మే మమ బుద్ధిం మోహయసీవ. తేన అదిగో ఆ వాక్యంతో మమ బుద్ధిం నా బుద్ధిని
మోహయసి ఇవ మోహింపచేస్తున్నట్టుగా మమ బుద్ధి వ్యామోహ అపనయాయ హి ప్రవృత్తః త్వం తు కథం మోహయసి. నా బుద్ధిలోని వ్యామోహాన్ని, విపరీతమైన మోహాన్ని అపనయం తొలగించడం కోసమే గదా నువ్వు ఈ విధంగా నాకు మార్గోపదేశం చేస్తున్నది. అటువంటి త్వమ్మ నువ్వే మళ్ళీ కథం ఏ విధంగా నా బుద్ధిని మోహింపచేస్తావు? నా బుద్ధిని ఈ మోహంలో నుంచి బయటపడేయడం కోసమే నువ్వు ఉపదేశం చేస్తూ ఉండి, మళ్ళీ నా బుద్ధిని ఇటువంటి మోహంలోకి ఎట్లా తోస్తావు? చెయ్యవు గదా! అతః బ్రవీమి. అందుకని నేనేమంటున్నానంటే, నువ్వు నన్ను మోహింపచేస్తున్నావు గాదు. బుద్ధి మోహయసి ఇవ. నా బుద్ధిని మోహింపచేస్తున్నట్టుగా. నిజంగా మోహింప చెయ్యట్లేదు నువ్వు. మోహింపచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. నువ్వు మోహిని అవతారం కాదు. నువ్వు మోహినివి కావు. నువ్వు మోహింపచేయవు. కానీ నిన్ను మోహినిగా చూడడము నా బుద్ధికి కలుగుతూ ఉన్న మోహము. నిన్ను మోహినిగా నా బుద్ధి చూస్తున్నది. నువ్వు మోహినిగా లేవు. నువ్వు మోహాన్ని అపనయనం చేయడం కోసమే వచ్చిన స్వరూపం. త్వం తు నువ్వు భిన్నకర్తృకయోః జ్ఞానకర్మణోః ఏకపురుష అనుష్ఠాన అసంభవం యది మన్యసే తత్రైవం సతి తత్ తయోః ఏకం బుద్ధిం కర్మ వా ఇదం ఏవ అర్జునస్య యోగ్యం బుద్ధి శక్తి అవస్థ అనురూపం ఇది నిశ్చిత్య వద బ్రూహి ఏన జ్ఞానేన కర్మణా వా అన్యతరేణ శ్రేయః ప్రాప్నుయాం. త్వం తు ఒకవేళ నువ్వు భిన్న కర్తృకయోః జ్ఞానకర్మణోః ఏకపురుష అనుష్ఠాన అసంభవం యది మన్యసే. వేరు వేరు కర్తలుండాలి. జ్ఞానానికి వేరే కర్త, కర్మకు వేరే కర్త ఉండి, ఒక్క పురుషుడు ఆ రెండింటిని అనుష్ఠానం చేయడము అసంభవం అని అనుకున్నావంటే, ఇదిగో కర్మలు ఉంటాయి, జ్ఞానము ఉంటుంది. కర్మకు వేరే కర్త ఉంటాడు, జ్ఞానానికి వేరే కర్త ఉంటాడు. ఒకే మనిషి రెండింటిని అనుష్ఠానం చేయడం కుదరదు అని అనుకున్నావనుకో. తత్రైవం సతి తత్ర అందులో ఈ విషయంలో ఇట్లా ఏవం సతి ఉండగా తత్ తయోః ఆ రెండింటిలో ఏకం ఒక్కదాన్ని. బుద్ధి అంటే జ్ఞానమా? కర్మనా? జ్ఞాన కర్మల్లో ఏదో ఒకటి ఇదిగో ఇది మన అర్జునుడికి యోగ్యమయ్యింది. వాడి బుద్ధికి, వాడి శక్తికి, వాడి అవస్థకు అనురూపంగా తగి ఉన్నది అని నువ్వే నిశ్చయించి వద బ్రూహి నాకు చెప్పు. ఏన దేని వల్లనైతే ఏ జ్ఞానమో కర్మనో ఏదో ఒకటి దానివల్ల అన్యతరైన ఏదన్నా ఒకటే 2 గాదు. ఎందుకంటే 2 ఒకటే మనిషి అనుష్ఠానం చేయలేడు. దాన్ని వేరేవాడు చేస్తాడు, దీన్ని వేరేవాడు చేస్తాడని నువ్వు అనుకున్నావంటే, ఆ రెండింట్లో ఏదో ఒకటి ఇదిగో మన అర్జునుడికి ఇది పనికొస్తుంది. వాడి బుద్ధికి, వాడి శక్తికి, వాడి అవస్థకు అన్నింటికి సరిపోతుంది అని నువ్వే ఆలోచన చేసుకుని, ఒక్కటి నిశ్చయించి నాకు చెప్పు. దేని వల్లనైతే నాకు శ్రేయస్సు కలుగుతుందో, జ్ఞానం వల్ల కలుగుతుందా నాకు శ్రేయస్సు? కర్మ వల్ల కలుగుతుందా నాకు శ్రేయస్సు? దేని వల్ల నేను దాన్ని పొందుతానో అది నువ్వే నాకు చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు గాబట్టే మళ్ళీ మొదలుపెట్టి చెప్పవలసొచ్చింది. జ్ఞానం వేరే వాళ్ళు జేస్తారు, కర్మ వేరే వాళ్ళు జేస్తారు కాదు. ఒకే మనిషి ఒకే సమయంలో జ్ఞానము, కర్మ అనుష్ఠానం చేయడం కుదరదు. అంత మాత్రమే భగవంతుడు చెప్తుంది. ప్రతి మనిషి జ్ఞానము జేయొచ్చు, కర్మ జేయొచ్చు. అయితే ప్రతి మనిషి ఒకేసారి జ్ఞానము, కర్మ కలుపుకొని చేయలేరు. అందుకని కర్మను వదిలిపెట్టి జ్ఞానం పట్టుకుంటే మోక్షం. ఇంతే భగవంతుడు చెప్పేది చాలా సింపుల్. కానీ కర్మల మీద మనసుంటే మాత్రము ఇంకెన్ని రకాలుగా చెప్పినా సరే అది అర్థం కాదు. మళ్ళీ, 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 మళ్ళీ మనసు ఆ రెండింటిని కలగాపులగం చేస్తుంటుంది. యది హి కర్మనిష్టాయాం గుణభూతమపి జ్ఞానం భగవతా ఉక్తం స్యాత్ తత్కథం తయోః ఏకం వద ఇతి ఏక విషయా ఏవ అర్జునస్య శుశ్రూషా స్యాత్.
యది ఒకవేళ కర్మనిష్ట యొక్క గుణభూతము, గౌణ రూపము జ్ఞానమైతే, కర్మ యొక్క గౌణము జ్ఞానమై ఉంటే, ఆ విధంగా భగవంతుడు చెప్పి ఉన్నారు అంటే, అప్పుడు తత్కథం కర్మ లాంటిదే జ్ఞానం. కర్మ గూడా జ్ఞానం లాంటిదే 2 కలుపుకొని జేసుకో అని భగవంతుడు చెప్పి ఉన్నారంటే, అటువంటప్పుడు మన అర్జునుడు తయోః ఏకం వద ఆ రెండింట్లో ఒక్కటి చెప్పు అని ఏక విషయ ఏవ ఒక్క విషయం గురించి అర్జునుడు శుశ్రూష శ్రోతుమిచ్చ వినాలని ఉన్నది నువ్వు చెప్పు అని ఎట్లా అడుగుతాడు? 2 ఒకటే కర్మ లాంటిదే జ్ఞానం గూడా 2 కలుపుకొని జేసుకో అని ఒకవేళ భగవంతుడు చెప్తే, మన అర్జునుడు ఆ రెండింటిలో ఒక్కటి చెప్పు అని ఎట్లా అడుగుతాడు? అప్పుడు ఆ ప్రశ్న పనిచేయదు. నహి భగవతా పూర్వం ఉక్తం అన్యతరత్యేవ జ్ఞానకర్మణోః వక్ష్యామి న ఏవ ద్వయం ఇతి ఏన ఉభయ ప్రాప్తి అసంభవం ఆత్మనః మన్యమానః ఏకం ఏవ ప్రార్థయేత్. భగవంతుడు ఒకవేళ ఇంతకు ముందే నేను నీకు జ్ఞానము, కర్మలు 2 చెప్పాను గదా! ఆ రెండింట్లో ఏదో ఒక్కటే నీకు మళ్ళీ ఇక్కడి నుంచి ప్రవచనం చేస్తాను, 2 చెయ్యను అని చెప్పారా? ఆయన భగవంతుడు, ఇదిగో నీకు ఇంతకు ముందు చెప్పా గదా! జ్ఞానము, కర్మ 2 ఉంటాయని చెప్పాను గదా! ఆ రెండిట్లలో ఏదో ఒకటే నీకు చెప్తాను. ఎందుకంటే ఈయన అడిగిందేంటి ఒకటే. ఆ రెండిట్లో ఒక్కటి ఆలోచించి మనవాడికి అర్జునుడికి ఇదైతే బాగుంటుంది అని నువ్వే నిర్ణయించి నాకోటి చెప్పు అంటే, భగవంతుడు ఆలోచించి సరే అట్లనే ఈ రెండిట్లో నీకేదైనా ఒకటి బాగా పనిచేస్తుందని నిర్ణయించి ఇదిగో ఈ రెండిట్లో నీకిది మంచిది అని ఇది చెప్తాను అని ఆ ఒక్కటే చెప్పాలి కదా భగవంతుడు. చెప్పలేదు. 2 చెప్పను, ఒకటే చెప్తాను అనాలి. అనలేదు. ఆయన 2 చెప్పారు. మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ 2 చెప్పి 2 చెయ్యొచ్చు. ఎవరి శక్తిని బట్టి, ఎవడి అవస్థని బట్టి, ఎవరి బుద్ధిని బట్టి, ఎవరి గుణాన్ని బట్టి వాడు ఏదైనా చెయ్యొచ్చు. అయితే ఇదిగో వీటి లక్షణాలివి. పైగా కర్మను వదిలిపెట్టి జ్ఞానం పట్టుకుంటేనే మోక్షము అని ఆయన మళ్ళీ ఇదంతా చెప్తూ వస్తారు. అంతేగాని ఇదిగో ఇంతకు ముందు చెప్పా గదా నీకు నేను జ్ఞానము, కర్మ అని 2 ఉంటాయని. ఆ రెండిట్లో ఏదో ఒకటే నీకు చెప్తాను. ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి చెప్పమన్నావు కాబట్టి. ఆ 2 వేరు వేరు. పైగా ఒక్క మనిషి 2 అనుష్ఠానం చేయడం కుదరదు. వేరే వేరే మనుషులు చేసుకోవాలి కాబట్టి, నీకిది మంచిది. ఇదిగో పాటు నీకిది ఒక్కటి చెప్తాను. 2 చెప్పను అనొచ్చు. ఆయన అట్లా అనలేదు. ఉభయ ప్రాప్తి అసంభవం ఆత్మనః మన్యమానః. 2 ప్రాప్తించుకోవడం అసంభవం అని తనలో తను అనుకుని, మన అర్జునుడు కాబట్టి ఆ రెండింట్లో ఒక్కటి చెప్పు అని అడగడం అప్పుడు పనిచేసేది. కానీ ఇక్కడ అట్లా గాదు. ఆ రెండిట్లో ఒకటి చెప్పు అన్నాడంటే, ఈయనేమనుకుంటున్నాడు, రెండిట్లో ఏదో ఒకటి నేను చేయగలను. అయితే ఏది నాకు మంచి అని మాత్రం నాకు తెలియట్లేదు. అది చెప్పు అంటున్నాడు. భగవంతుడు వేరే వేరే మనుషులు చేయవలసి ఉంటుందని జెప్పాడని గాని, రెండింటిని జ్ఞాన కర్మల్ని కలుపుకొని చేయమంటున్నాడని గాని అర్జునుడు అనుకోలేదు. అర్జునుడేమనుకున్నాడు, రెండింటిని కలిపి చేయడం కుదరదు. ఒకే మనిషి 2 జేయొచ్చు. అయితే ఒకే మనిషి చేయగలిగిన ఈ రెండింట్లో ఏదన్నా ఒకటే జేయాలి కాబట్టి, నాకేది మంచిది అని అడుగుతూ ఉన్నాడు. ప్రశ్న అనురూపం ఏవ ప్రతివచనం. ప్రశ్నను అనుసరించి దానికి అనురూపంగా, అనుగుణంగానే మన భగవంతుడి జవాబు వస్తూ ఉన్నది. ప్రశ్న అడిగినవాడు అట్లా అడిగాడు గాబట్టి, కర్మ గురించిన ఆలోచన ఇంకా ఉన్నది. దాన్ని వదిలిపెట్టే ఉద్దేశం లేదు గాబట్టి, అయినా గూడా జ్ఞానంతో మోక్షం కావాలి అన్న ఆశ కూడా ఉన్నది గాబట్టి, ఆయనకు 2 ఉండబట్టి, ఈ విధంగా ఆయనే కన్‌ఫ్యూజ్ అవుతూ ప్రశ్న వేస్తే, మళ్ళీ దాన్ని విప్పదీసి చూపించవలసొస్తుంది గురువుగారికి. ఆయనకి ఇక్కడి నుంచి మొదలుబెడతారు. మనం నెమ్మదిగా చూస్తూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.